ప్రైజ్ ద లార్డ్ అందరికీ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీ అందరికీ వందనాలండి. కొన్ని సందర్భాలలో మన జీవితంలో కొన్ని శ్రమలు గుండా వెళ్తాం కదండి. కొన్ని సందర్భాలు ఉంటాయి మన లైఫ్ లో. అవి ఏంటంటే మనం చేసిన చిన్న తప్పైనా పెద్ద తప్పైనా సరే మనం కొందరిని ఫేస్ చేయలేం. ముఖ్యంగా దేవుని చెంతకి రాలేని పరిస్థితులు కొన్ని ఉంటాయండి. కొంతమందిని దూరపరుచుకుంటాం మనం చేసిన మిస్టేక్స్ వల్ల, మన పాపాల వల్ల. ఇంకా ఎవరు నన్ను క్షమించరని అనిపిస్తా ఉంటది. ఒక ఒంటరి ఫేజ్ లో మనం వెళ్తాం. అసలు మనం చేసిన తప్పును బట్టి గాని మన మిస్టేక్ ను బట్టి మనం మాట్లాడలేని స్థితిలో ఉంటాము. అవమానానికి గురై ఉంటాము. ఒంటరితనంలో ఉండుంటాం కదా, ఆదరణ లేకుంటాం కదా. ఆ క్షణాల్లో దేవుడు మాట మిమ్మల్ని బలపరచాలని, ఆ స్థితిలో మీరు ఉన్నట్లయితే నన్ను ఎవ్వరు క్షమించరు, నేను అసలు ఎవ్వరికీ అవసరం లేదు, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నేను తప్పు చేశానని మీరు ఒప్పుకున్నప్పటికీ కూడా ఆ గిల్ట్ మనలో ఉండిపోతుంది కదా. మిమ్మల్ని బలపరచడానికి దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని దేవుడు వాక్యం ద్వారా బలపరచాలని నేను ఎంతగానో ఆశపడుతున్నానండి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నానండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవి దేవులతో పాటు నశింపక పోయేను. ఇక్కడ ఈ హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం అనేదండి విశ్వాసుల జాబితాను మనం చెప్పుకోవచ్చండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్న ఉన్నతమైన వారు, గొప్ప గొప్ప వారి పేర్లు, విశ్వాసంతో వారు చేసిన పోరాటాలు, విశ్వాసుల జాబితాలోకి వచ్చిన వారి పేర్లన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి పేర్లు లిఖించారు. అబ్రహాం పేరు, మోషే పేరు, ఇంకా మోషే తల్లిదండ్రుల పేర్లు మనం చూస్తాం ఇక్కడ. ఇంకా అనేక మంది పేర్లు ఇక్కడ చూస్తాము. అలాగే వేశ్య అయిన రాహాబు పేరు కూడా దీనిలో లిఖించబడి ఉంది. మనము కొన్నిసార్లు అనుకుంటాం కదా, మనం చేసిన తప్పును బట్టి మమ్మల్ని ఎవ్వరు క్షమించారని. కానీ దేవుడు ఎంత మంచివాడంటే ఆ యేసే చేసిన పరిచర్య రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సద్దుకైలు పరిసేర్లని కొంతమంది ఉన్నారు. వారు దేవుడి బిడ్డలే, వారు కూడా మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని బోధించిన వారే. అయినప్పటికీ కూడా యేసే చేసే ప్రతి దాన్ని అర్థం చేసుకోలేక ఈ లోక జ్ఞానంతో అపోజ్ చేస్తూ వచ్చేవారు అనమాట. కొన్నిసార్లు యేసయ్య కొంతమందితో కూర్చునేటప్పుడు వాళ్ళే అనుకుంటారు అనమాట, ఈ పరిసయ్యులు సద్దుకాయలు అనేవారు, ఏంటి యేసయ్య పాపాత్ములతో కూర్చుంటున్నాడు, ఏంటి యేసయ్య ఆ వేశ్యతో మాట్లాడుతున్నాడు, ఏంటి యేసయ్య శిష్యులతోనే ఉంటున్నాడు, ఏంటినా అని చెప్పి ప్రతి దానికి క్వశ్చన్ చేయడం చేసేవారు అనమాట. వారు ఆయనని అర్థం చేసుకోలేకపోయారు. దానికి కారణం వారు ఆయన శరీరంలో చూస్తున్నారు కాబట్టి, ఆత్మలో చూడలేకపోతున్నారు కాబట్టి, ఆయన మహత్యమును వారు కనుగొనలేకపోయారు కాబట్టి, వారు ఎప్పుడూ యేసయ్య చేసిన కార్యాలని ప్రశ్నిస్తూ వచ్చినట్లు మనం నూతన నిబంధన గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం వారి గురించి. అయితే ఇక్కడ ఈ వేశ్య అయిన రాహాబు గురించి కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ బిడ్డ మరి ఏం చేసిందంటే, రాహాబు వేగుల వారిని చేర్చుకుంది. దేవుడు బిడ్డలకి ఆశ్రయం ఇచ్చింది అనమాట. యుద్ధం జరిగే టైంలో వారిని దాచిపెట్టుకుంది అనమాట. భద్రంగా యుద్ధం జరిగే వరకు వారిని కాపాడింది. అలా ఆ చిన్న విశ్వాసాన్ని బట్టే, తను చేసిన ఆ ఒక్క హెల్ప్ ను బట్టే దేవుడు గుర్తించాడు. కొన్నిసార్లు మీరు ఎన్ని చేసినా సరే మనుషులు మిమ్మల్ని గుర్తించలేదని మీరు అనుకున్నా, మనుషులు మీ ప్రోత్సాహం మీకు రాలేదని అనుకున్నా సరే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పరమ తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మీ పేరు జీవ గ్రంథంలో లిఖించబడుతుంది. మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా దీవించబోతున్నాడండి. ఈ రాహాబ్ అనే వేషం దేవుడు దీవించినట్లుగా మీరే, మనలో తప్పిదం లేకుండా ఎవ్వరం లేదు కండి. నేను పాపిని కాదు అని చెప్పిన వాడు పాపానికి గ్రంథం చెప్తుంది. కాబట్టి మన అందరము జన్మ పాపంతోనే, పుట్టుకతోనే పాపం చేసిన వారమే ఉన్నాం. కాబట్టి మన పాపాలన్నిటినీ దేవుడు క్షమించి ఆయన పెట్టిన ప్రాణం వల్ల మనందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఈ రాహాబను వేసిన దేవుడు ఏ రీతిగా అయితే జ్ఞాపకం చేసుకొని ఈ జీవ గ్రంథంలోనే తన నేమ్ రాశాడంటే, ఆ ఉన్నతమైన మనస్సు కలిగిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు ఖచ్చితంగా రాస్తాడండి. ఇది మీరు నమ్మినట్లయితే మీరు కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానిద్దాం.
మనం చేసిన తప్పుల్ని దేవుడు క్షమించమని దేవుడిని ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, ఏసా ఎంత మంచి దేవుడో ప్రభా. ఏసా మేము ఎన్ని తప్పిదములు చేసినా ప్రభా, మరల వెనక్కి వెళ్ళిపోయినా ప్రభా, కుక్క వాంతికి తిరిగినట్లు మేము తిరిగిపోతున్నా ప్రభా, మమ్మల్ని విడిచిపెట్టకుండా మా ఎడల కృప చూపి ప్రభా, నీ ప్రేమ సంతోష సమాధానాలతో నింపి ముందుకు సాగిపోవడానికి తండ్రి నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రం ప్రభా. మేమేమై ఉన్నావో కేవలం నీ కృప వల్లే ఉన్నాం ప్రభా. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ప్రభా, నీ జీవ గ్రంథంలో విశ్వాసుల జాబితాలో నేను, నా కుటుంబము ప్రభా యేసా నాయన ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా ఉండులాగిన సహాయం చేయండి, నీ కృప చూపించండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి యేసా నీతిగా జీవించడం మాకు నేర్పించండి ప్రభా. రాహాబ్ అనే వేగుల వారిని చేర్చుకునే రీతిగా ప్రభా యేసా నీ చిత్త ప్రకారం ప్రభా మేము ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు చేయాలో, ఎలాంటి మంచి కార్యాలు పూనుకోవాలో ప్రభా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రభా మాకు తెలియపరిచితే ప్రభా, మా ద్వారా నీ నామాన్ని మీరు మహింపరుచుకోనమని త్వరగా నేను నజరుడని క్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఏసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ఏసు నామం సంపూర్ణ విజయం, అపవాదిగనంత నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఆమేన్.